హైదరాబాద్ నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఇవాళ రాత్రి చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా వ్యాధిగ్రస్తులకు పంపిణీ చేసే చేప ప్రసాదం కార్యక్రమానికి ప్రభుత్వం ఏర్పాట్లు పకడ్బందీగా చేసింది. సాధారణంగా మృగశిర కార్తె ఉదయం పూట ప్రవేశిస్తుందని, అయితే ఈసారి ఇవాళ రాత్రి మృగశిర కార్తె వస్తుండటంతో పంపిణీ సమయాల్లో మార్పులు చేశారు. రాత్రి 9 గంటలకే చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం కానుంది. రాత్రి వేళల్లో వస్తున్నందున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రేపు రాత్రి వరకు కూడా ఈ పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎండలు ఉక్కపోత ఎక్కువగా ఉన్నందున క్యూ లైన్లలో నిలుచునే వారు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వీలుగా పెద్ద ఎత్తున ఫ్యాన్లు, కూలర్లను సిద్ధం చేశారు. నిరంతరం విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. అత్యవసర వైద్య సేవల కోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రత్యేక మెడికల్ క్యాంపులు, అవసరమైన మందులు, అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు. ముఖ్యంగా క్యూ లైన్ల మధ్యలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా సిపిఆర్ బృందాలను అందుబాటులో ఉంచారు. క్యూ లైన్లలో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ రంగంలోకి దించారు. చేప ప్రసాదం పంపిణీ పూర్తయ్యే వరకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఇందుకోసం ప్రత్యేక వాట్సాప్ గ్రూపుల ద్వారా నిరంతర పర్యవేక్షణ జరగాలన్నారు అధికారులు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లోనే ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి దాని ద్వారా మొత్తం ప్రక్రియను మానిటరింగ్ చేయాలని అధికారులకు మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు చేప ప్రసాదం పంపిణీ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు రేపు రాత్రి 8 గంటల వరకు అమల్లో ఉంటాయి. ఆర్టీసీ బస్సులు, వ్యాన్లలో వచ్చేవారు గాంధీ భవన్ లేదా గృహకల్ప దగ్గర, ఆటోల్లో వచ్చేవారు షేజాన్ హోటల్ వద్ద దిగి గ్రౌండ్స్కు చేరుకోవాలి. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని పోలీసులు సూచించారు. చేప ప్రసాదం ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో ఈరోజు సాయంత్రం నుంచి ప్రారంభం కానున్నటువంటి చేప మందు ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కు పెద్ద ఎత్తున పబ్లిక్ వచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పబ్లిక్తో మనం చూడొచ్చు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ అంతా కూడా కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఆస్తమా రోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ రోజు మృగశిర కార్తె రోజు చేప ప్రసాదం తీసుకోవడం కారణంగా ఆ జబ్బు కొంత తగ్గుతుందనేటువంటి నమ్మకం కారణంగా వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు యూపీ కానీ, మధ్యప్రదేశ్, ఒరిస్సా, అదేవిధంగా మహారాష్ట్రతో పాటు కర్ణాటక, దాంతోపాటు ఉత్తరప్రదేశ్లోని పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళతో పాటు తెలుగు రాష్ట్రాల్లో నుంచి కూడా కొద్దిమంది పబ్లిక్ ఇక్కడికి వచ్చారు. మనం చూస్తున్నాం పెద్ద మొత్తంలో పబ్లిక్ రద్దీని చూడొచ్చు. వివిధ స్వచ్ఛంద సంస్థలు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి టిఫిన్స్ కానీ, అదేవిధంగా ఫుడ్ కానీ తీసుకోవడానికి వాళ్ళందరూ లైన్లో ఉన్నారు. అంతేకాకుండా పక్కన ఏర్పాటు చేసినటువంటి కంపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ కంపార్ట్మెంట్లు మొత్తం కూడా నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మనం చూడొచ్చు మొత్తం రద్దీ ఏ విధంగా ఉందో. వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చినటువంటి పబ్లిక్ ఏదైనా ఆపద కలిగినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా వెంటనే రెస్పాండ్ అయ్యే విధంగా మొత్తం వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఇక్కడే ఉంటూ అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళను వెంటనే ట్రీట్ చేసే విధంగా అవసరమైనటువంటి జాగ్రత్తలు అయితే వాళ్ళు తీసుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. అంతేకాకుండా వివిధ అంశాలన్నిటినీ, వివిధ విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తాగునీటి కోసం అవసరమైనటువంటి చర్యలను వాటర్ బోర్డు సిబ్బంది చూస్తుండగా, శానిటేషన్కు సంబంధించినటువంటి పనులన్నింటినీ కూడా జిహెచ్ఎంసి సిబ్బంది చూస్తున్నారు. ఈ విధంగా శానిటేషన్ సిబ్బంది మనం చూస్తే ఎక్కడ ఎలాంటి చెత్త పడ్డా వెంటనే దాన్ని అంతా కూడా తొలగించేందుకోసం అవసరమైనటువంటి చర్యలను శానిటేషన్ సిబ్బంది చూస్తున్నారు. ప్రధానంగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు లేకుండా అవసరమైనటువంటి చర్యలను అన్ని విభాగాలు తీసుకున్నాయి. ఇక రక్షణకు సంబంధించి పోలీస్ శాఖ, అదేవిధంగా ఏదైనా ఇబ్బందులు వస్తే కూడా వెంటనే దాన్ని కొంత తగ్గించేందుకు అవసరమైనటువంటి పద్ధతిలో అగ్నిమాపక శాఖ, ఈ 2 శాఖలు ప్రత్యేకంగా పనిచేస్తున్నాయని చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి పబ్లిక్ తొక్కిసలాట జరగకుండా ఉండే విధంగా ఎక్కడికక్కడ బారికేడింగ్ ఏర్పాటు చేశారు. దాంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా కంపార్ట్మెంట్ల వారీగా వాళ్ళనందరినీ లైన్లలో పంపించేందుకోసం ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా టోకెన్లను ఇష్యూ చేస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా టోకెన్ తీసుకొని లైన్లో నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా లైన్లో నిలబడి
ఇబ్బంది లేకుండా వాళ్ళకు చేప పిల్లని అందిస్తారు. మత్స్యశాఖకు సంబంధించినటువంటి అధికారులు దాదాపు 1,00,000 చేప పిల్లలను అయితే సిద్ధం చేశారు. ఇంకొక 70,000 కొరమీను చేప పిల్లలను అయితే అదనంగా ఏర్పాటు చేస్తున్నట్టుగా ఆ శాఖ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ కూడా చేప ప్రసాదం పంపిణీ చేసేందుకోసం బత్తిని కుటుంబం అంతా కూడా సంసిద్ధమై ఉన్నట్టుగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అవి అన్ని అధికార వర్గాలు, అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా చేప మందు, అదేవిధంగా చేప ప్రసాదాన్ని పంపిణీ చేసేందుకోసం అవసరమైనటువంటి ఏర్పాట్లు అయితే మాత్రం మొత్తం కంప్లీట్ అయ్యాయి. ఇప్పటికే వేల సంఖ్యలో పెద్ద ఎత్తున ఇక్కడికి పబ్లిక్, ఆస్తమా రోగులు చేరుకోవడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సాయంత్రం తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. అర్ధరాత్రి, అదేవిధంగా రేపు మార్నింగ్, అదేవిధంగా కంటిన్యూగా కొనసాగేటువంటి అవకాశం అయితే ఉంది. అందుకోసం అధికారులు రాత్రింబవళ్ళు పనిచేసేలా, అందరికీ చేప ప్రసాదాన్ని పంపిణీ చేసేలా ఏర్పాట్లు కంప్లీట్ చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీస్ విభాగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. కెమెరా పర్సన్ మనోరంజన్తో రాముడు 10 టీవీ, హైదరాబాద్.